కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరికి రహస్య కార్యాలు ఎందుకు విస్తారం అవుతున్నాయి? కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరికి రహస్యపు చర్యలు ఎందుకు విస్తరించబడుతున్నాయి అని అడిగితే, ఏది వినాలో క్రైస్తవ జీవితం దాన్ని వినడం లేదు, ఏది వినకూడదు క్రైస్తవ జీవితం దాన్ని వినడానికి అలవాటు చేసుకున్నాడు. ఏది చూడాలో దానిని చూడడానికి క్రైస్తవుడు అపేక్ష లేడు, ఏది చూడకూడదు దానిని చూడడానికి. ఏది పాపమో ఏది పుణ్యమో దేవుడు బోధిస్తూ ఉన్నా వాక్యాన్ని చదివితే మంచి చెడు తెలుస్తుందని, వాక్యాన్ని చదివితే పాపమేదో పవిత్రమేదో తెలుస్తుందని వాక్యాన్ని చదవకుండా ఆదివారం వచ్చే వరకు బైబిల్ గ్రంథాన్ని చూడని భక్తులు ఎంతమందో. ఖాళీ సమయాల్లో దేవుని వాక్యం చదివే వారి కంటే, ఖాళీ సమయాల్లో దేవుని మాటలు వినేవారి కంటే, ఖాళీ సమయాల్లో దేవునితో మాట్లాడే వారి కంటే చూడకూడని దృశ్యాలు చూసేవారు, వినకూడని సరస్వతులు వినేవారు, చూడకూడని సినిమాలు చూసేవారు, కామాతృతను పెంచుకునేవారు, కామ క్రోధ మదమాచార్యాల చేత శరీరాన్ని నింపుకునేవారు కోట్ల కొద్ది ప్రజలు కనబడుతున్నారు కదా. బైబిల్లో రాయబడుతున్న మాట, కన్ను చెడితే దేహము చీకటిమయమైపోతుంది.